పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ ఈసఫ్గూడ దగ్గర ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ నెల 19వ తేదీ ఏమో సినిమా విడుదల అవ్వబోతుంది. బేసిక్గా జనం చాలా తక్కువగానే కనిపించారు. ఎందుకో మామూలుగా కేరింతలు అవి ఇవి ఎక్కువ కనిపించేటివి, బట్ ఇందులో కాసింత తక్కువగానే జనం కనిపించారు. అండ్ ఈ వేదిక మీద నుండి ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వాళ్ళ ఫ్యాన్స్తో పంచుకున్నారు. అంటే ఆయనకు పుస్తకాలు చదవడం ఎక్కువ అలవాటు అట. ఇంత కీలకమైనటువంటి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక పక్క అటు డిప్యూటీ సీఎంగా, మరో పక్క ఈ విధంగా సినిమా షూటింగులు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆన్ అండ్ యావరేజ్గా రోజులో 2 గంటల సేపు పుస్తకాలు ఖచ్చితంగా చదువుతాను అన్న విషయం, 2 గంటల సేపు ఖచ్చితంగా రోజులో పుస్తకాలు చదువుతాను అనే విషయం. అండ్ ఇప్పుడు ఆయన సినిమాలో, ఇప్పుడు ఈవెన్ ఈ సినిమాలో కూడా ఉస్తాద్ భగత్ సింగ్లో ఏవో డ్యాన్స్ స్టెప్పులు ఉన్నాయంట కదా, ఆ మాత్రం ఒళ్ళు వంచి డ్యాన్సులు చేస్తున్నాము అంటే దానికి కారణం మైకేల్ జాక్సన్. ఆ ఇన్స్పిరేషన్తోనే కనీసం ఈ మాత్రమైనా ఒళ్ళు వంచి డ్యాన్సులు చేస్తున్నాము అని చెప్పారు. మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే. అండ్ చాలామందికి తెలియదు, మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చాను. ఎందుకంటే నాకు సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదు. మా అన్నయ్య సినిమాల్లో ఉన్నా కూడా నాకు సినిమాల గురించి పెద్ద తెలిసేది కాదు. నేను సినిమాలోకి రావాలి అనుకున్నప్పుడు వస్తామా ఎట్లుంటుందో తెలియదు. సో మైకేల్ జాక్సన్ గుర్తొచ్చి ఆయన సాధించిన అచీవ్మెంట్ ఏదైతే ఉందో ఆ అచీవ్మెంట్ ఇవన్నీ చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే సినిమాల్లోకి వచ్చాం. అండ్ ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్తోనే ఒళ్ళు వంచి ఇది ఇంతైనా ఒళ్ళు వంగుతోంది, డ్యాన్సులు చేస్తున్నామంటే మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తోనే అని చెప్పి ఆయన చేసినటువంటి స్టెప్పులు ఏవో ఉన్నాయట కదా ఈ సినిమాలో, ఫుల్ వైరల్ అయ్యాయట. దాన్ని వాళ్ళ అభిమానులు ఏదో మైకేల్ జాక్సన్ నా విజువల్స్లో పెట్టి ఎడిట్ చేశారట. అలా ఎడిట్ చేయడానికి కూడా నాకు చాలా పెద్ద బాధ్యత, ఇబ్బందిగా ఉంది. మైకేల్ జాక్సన్ లాంటి స్టార్ని ఆ విధంగా పెట్టి ఎడిట్ చేయడం అనేది, బహుశా మైకేల్ జాక్సన్ ఈయన పోటీ పడుతున్నట్లు, లేకపోతే నేను డ్యాన్స్ చేస్తుంటే మైకేల్ జాక్సన్ కూర్చొని చూస్తూ ఉన్నట్లు ఇట్లా ఏమైనా ఎడిట్ చేశారేమో. సో ఆ సందర్భాన్ని ప్రస్తావించుకొని పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇంట్రెస్టింగ్. ఆయన చనిపోయినప్పుడు ఏడ్చాను అని, ఆయన ఇన్స్పిరేషన్తోనే సినిమాల్లోకి వచ్చానని, ఆయన ఇన్స్పిరేషన్తోనే ఒళ్ళు నుంచి డ్యాన్సులు చేస్తున్నాను అని వాళ్ళ అభిమానులకు చాలా కొత్త విషయాలు అయితే తెలిసాయి.